బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అడిసిమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. 50 రోజుల పాలన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది? 3 పార్టీల కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది ఒకటి. అలాగే టీడీపీ జనసేన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాగే బీజేపీ ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇలా పూర్తిగా సహకరించే మూడ్ కనిపిస్తుంది. వాళ్ళ నిధులు తెచ్చుకోవడం కానీ, వాళ్ళు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారంటే అప్పు అని, లేకపోతే గ్రాంట్ అని రకరకాల మాటలు. ఏదైతే ఏంటి వస్తున్నాయి కదా డబ్బులు, ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకుంటాం అంతే కదా, డబ్బులు వస్తున్నాయి కదా. అప్పు 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 జీవీఎల్ నరసింహరావు మళ్ళీ కాకినాడ బ్యాక్ వాటర్స్లో పీతలు ఉంటాయి చూసారా, అవి ఇటేపు నడుతున్నాయి తెల్దా? తెలుసా పీతలు అంటే మీకు? ఎండ్రకాయలు అతను తెలిసి బాగా నల్లగా ఉంటాయి. బ్యాక్ వాటర్స్లోనే దొరుకుతాయి. ఇటేపుకొని వెళ్తాయి, అటేపుకొని వెళ్తాయి, ఎదరికి వెనక్కి 4 ఏపులకి తిరుగుతాయి. అలాగే అతను బీజేపీలో ఉంటాడు. అతను చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది మనకి, బ్యాక్ వాటర్స్లో పీతలాగానే. అతను ఏమంటున్నాడు, అప్పే నువ్వు చెప్పాలంటే అప్పు అని పని కట్టుకుని. అంటే నీ కుళ్ళు బుద్ధి, నీ ఒకరు నువ్వు వెళ్తావు లోపలికి రేపు మాపు. ఎందుకంటే విజయసాయి రెడ్డి తోటి వైసీపీ వాళ్ళ దగ్గర చేసిన దందాలు ఉంటాయి చూసారా, వాళ్ళు ఈ దోపిడీలో అతను కూడా దొంగోడే వీళ్ళతో పాటు, జీవీఎల్ కూడా దొంగోడు వీళ్ళతోటి. రేపు మాపు వస్తుంది బయటకు కదా బొమ్మ. అలాగే ఒకళ్ళిద్దరు ఇలా పేలినా ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది. ఇందులో రెండు ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వాళ్ళు వేధింపులకి గురైన వాళ్ళు ఒక సెక్టర్. మొన్న ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం రావాలి, ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవాలని కోరుకున్న వాళ్ళలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు ఒకటి, సామాన్య ప్రజలు. ఇది సామాన్య ప్రజలకు ఏమీ నొప్పిలేదు. పెన్షన్లో టపాల్మని 1వ తారీఖు అందించినాయి. ఆల్రెడీ ఇవాళ 1వ తారీఖు కదా, అప్పుడే 80% వెళ్ళిపోయినాయి. 80% పూర్తి అయిపోయింది అప్పుడే. ఓకే. మీకు ఉద్యోగుల జీతాలు గత నెలలో కూడా 1వ తారీఖు పడిపోయి, ఈ నెలలో కూడా 1వ తారీఖు. ఏమన్నా మిగిలిన తరుగు మెరుగుంటే రేపు ఎల్లుండి పడిపోతాయి. వాళ్ళకి జీతం ఇప్పుడు వస్తుందిరా బాబులా చూస్తూ ఉండేవారు పైకి, అనే కదా. అవును. ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్ట్ అంటే మార్పు. అమరావతి విషయంలో కానీ రోడ్లు ప్యాచ్ వర్క్లు చేయించేస్తారు కదా, గోతులు లేకుండా మౌలిక సదుపాయాల్లో. విద్యార్థుల విషయంలో డిఎస్సి ప్రకటించారు. అన్నా క్యాంటీన్ విషయం వాళ్ళు చెప్పిన 5 హామీలు టకమని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజే వరుసగా 5 సంతకాలు పెట్టేశారు. అట్లా అమలు కూడా వచ్చేసి. అవును. అన్నా క్యాంటీన్ రేపు 15వ తారీఖు ఎప్పటి నుంచో అన్నా క్యాంటీన్ మొదలెడతాం. ఈ తల్లికి వందన మీద గొడవ జరుగుతుంది. తల్లికి వందన మీద గొడవ లేదండి, వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి అతని గొడవే ఉంది. ఇంకా మధ్యలో కావాలని ఒకళ్ళకే అంటున్నారు. ఇప్పుడు మీకు వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళు చేస్తున్నది తప్పు, చెప్తున్నది అబద్ధం అని తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారు. దాన్ని కొన్ని రోజులు పెడతారు, దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటున్నట్టు ఉన్నాయి. ఇది టీడీపీ క్యాడర్ ఒక రకంగా నాయకత్వం, కొంతమంది ఒక అసంతృప్తి ఉంది. వీళ్ళ నోళ్ళు ఊహించాలి కదా, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళందరినీ లోపల వేసేయాలి కదా. అధికారులు టీడీపీని వేధించిన వాళ్ళే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని మీద 307 కేసు పెట్టిన వాడిని కృష్ణా జిల్లాగా ఎస్పీ కింద, ఇలాగా కొంతమందికి వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ప్రాముఖ్యత లభించడం ఏంటి ఈ ప్రభుత్వంలో. వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన కొడాలని అని వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు అనేటువంటిది ఒక సినిమాల్లో ప్రతీకారంలాగా ఉన్న అందరికీ. చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఖచ్చితంగా అది కాదు. అసెంబ్లీ వేదికగానే చెప్పారు కదా. ఈ అసంతృప్తితో ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్లో, అదే లోకేష్ గారు రెడ్ బుక్లో నోట్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఇంకా లేవేటి. నాగార్జున అతను మాట్లాడితే వదిలేశారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వదిలేశారు. వాళ్ళందరూ తోలు తీయాలి కదా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వేధించిన అధికారులకి ఇమీడియట్గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఇలా కొంత అసంతృప్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు అసంతృప్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు మొదట్లో అనిపించింది నాకు కూడా.
ఇప్పుడు చూస్తుంటే మెల్లమెల్లగా వాళ్ళు ఏంటంటే ఇదివరకు కూడా చెప్పేవాడు నేను, జగన్మోహన్ రెడ్డి బుర్ర తక్కువడు, బుద్ధిహీనుడు, కాబట్టి గుడ్డలు చేయలేమన్నట్టు వ్యవహరించాడు. వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కాబట్టి చట్ట ప్రకారం ఆడు దోలు తీర్చేస్తారు అనుకుంటున్నాను నేను. అతను అడ్డగోలుకి వెళ్ళాడు. అడ్డగోలుకి వెళ్ళిన పాపానికి పొన్నబోలు గిన్నబోలు వీళ్ళు అడ్డ వాళ్ళందరూ దోలు తీరిపోతుంది. ఇప్పుడు సీతారామాంజనేయులు అందరూ కూడా మొహం కూడా చుట్టంగా ఇష్టపడలేదు కదా. వీళ్ళు వాళ్ళకి మొత్తం పులి మేక ఆటల్లో గళ్ళు కట్టేసినట్టు కట్టేస్తున్నారు. వీళ్ళు రెక్కలన్నీ తెగ్గొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మూసేస్తారు అనుకుంటున్నాను నేను. చాలా వరకు అక్రమాలు జరిగినాయి, అరాచకాలు జరిగినాయి, వాటన్నిటి మీద కేసులు నమోదు కావాలి. వాడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే లూటీ జరిగిందో, భూ కబ్జాలు జరిగాయో, కుంభకోణాలు జరిగాయో, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, దాని మీద ఇంకా ఏంటి కేసులు బుక్ కాలేదని ఒక ఆలోచన ఉంది కార్యకర్తల్లో. మీకు వన్నాటి మీద ఒక రకమైన ఎంక్వైరీ జరుగుతుందని అనుకుంటున్నానండి నేను, బాపయ్య గారు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడికి పోతావు చిన్నవాడా అన్న పాట ఉంది కదా, అలాగా వీడు ఎక్కడ పోతాడో వీడి సంగతి చూద్దాం అనుకుని మిగతా అన్ని సరి చేసుకుంటాను అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోలేని విధంగా తప్పులు చేశారు. దాని అధికారులు కూడా సహకరించారు. దానికి కారణం ఏంటంటే ఈడే శాశ్వతంగా ఉంటాడని అనుకున్నారు వాళ్ళు. అది అతను అలా చెప్పి కూడా దాంతో మహిళ అది ఫిక్స్ అయిపోయింది, ఇక శాశ్వతంగా మనమే ఉంటాం, బ్లైండ్కి వెళ్ళిపోయారు. బ్లైండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, బొమ్మ తిరగబడేటప్పుడు వాళ్ళకి ఊపిరి రావట్లేదు. యాక్చువల్గా వాళ్ళు బిక్కుమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్యన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు కదా. అవును, మామూలుగా అయితే బెక్స్ చచ్చిపోయి ఉండాలి. ఎవడైనా సరే విపరీతమైన ధీమాగా ధైర్యంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడతాడు. ఖచ్చితంగా గట్టిగా లేరు. 11 సీట్లు వచ్చినప్పుడు వాడు ఏ రకంగా గట్టిగా ఉన్నట్టు లెక్క లేదు కదా. 11 లేదా బాగా భయపడిపోతున్నప్పుడు కూడా ఎరికేకలాడతాడు. ఇప్పుడు బాగా భయం వేసేసింది అనుకో, నువ్వేం చేస్తావు, ఓయ్ బాబోయ్ అని కేకలాడతావు కదా. అది వాళ్ళు పెట్టేది ఆర్తనాదం. అది యాక్చువల్గా ఓకే, వాళ్ళు చేసేది ఆర్తనాదం. దాని ఇళ్ళ మీదకే. ఇప్పుడు అడవిలోకి వెళ్తారండి, ఏదైనా జంతువుల మీద పడిపోతున్నాను హోయ్ అని అరిచేస్తుంటే అవి ఆగుతాయి కదా, అలాగే అరుతున్నారు వాళ్ళు వీళ్ళని ఆపడానికి. అంతే, కానీ ఛాన్స్ లేదు. ప్రస్తుతానికి పోలీసుల్లో కొంతవరకు వాళ్ళు ప్రభుత్వం పార్టీ మారింది, కానీ వాళ్ళే కదా యంత్రాంగం అంతానే. వాళ్ళు ఒక్కొక్కళ్ళని జాగ్రత్తగానే తేనె పొట్టులా తీస్తారు, బ్లేడ్ ఇచ్చుకుని జాయిగానే ఒక్కొక్క ముక్క కట్ చేస్తారు. అలాగా వాళ్ళు తీస్తున్నారు పక్కకి వాళ్ళందరినీ. ఇప్పుడు మొదలెడతారు, డిఎస్పీని మార్చారు నిన్న, రేపు సీఏలు మారుతారు. వీళ్ళ టీం సెట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి తెలుసండి, వెనకాల బ్యాక్లో ఏదైనా టిక్కలు కట్టుకోవాలి, లేదంటే ముడ్డు పగిలిపోద్ది వాళ్ళకి. గ్యారంటీ కోటింగ్ ఉంటుందండి. అధికారులు కూడా ఇవాళ ఒక వార్త వచ్చింది సార్, జగన్ గారికి అనుకూలంగా ఉండే శ్రీలక్ష్మి ఉన్నారు కదా అధికారి, వారి తండ్రి పేరిట 2.18 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నారంట మచిలీపట్నంలో. అవును, నేను చూసాను ఇవాళ వార్తలు. అంటే ఆయనేమో స్వాతంత్ర సమరయోధుడు కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన అతను కాదండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు సిగ్గులేదండి. నేను అందుకుని తిడతాను, వాళ్ళు సిగ్గులేదండి. వాళ్ళు బుద్ధి లేదు, సిగ్గు లేదు. లేకపోతే ఏంటండి, వాళ్ళు బాబు సొమ్ములాగే. ఎవరు బాబు సొమ్ము అండి ఇదంతా? వాళ్ళ జీతాలు చాలా, వాళ్ళకి వచ్చిన జీతాలు. ఆవిడకేం పోయగలమండి, ఆవిడ బాగా చదువుకుంది. ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బుద్ధి రావాలి కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే దొంగడు, అది అలాగే ఉంటాడు. మీరు చదువుకున్న వాళ్ళు ఆడు చదువులేదు, వాడికి. మీరు చదువుకున్న వాళ్ళు అందరూ జాతకం ఉండాలి కదా. ఇది శాశ్వతం కాదు, ప్రభుత్వం మారితే మనకి ఏంటరా బాబు అని అనుకోవాలి కదా. ఎన్నాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో, మనం డబ్బులు సంపాదించుకున్నాం, ఒకవేళ ఉద్యోగం పోతే పర్లేదు, రాజకీయాల్లో పోవచ్చు, లేదంటే మళ్ళీ ఎవడో ఏం చేయలేడు, డబ్బులు ఇచ్చుకుని ఈ దేశంలో దేనైనా కొనేయచ్చని జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఏ వ్యవస్థనైనా కొనేసాడు అతను. అలాగే మనం కొనేయచ్చు అనుకుంటున్నాడు. అన్నిసార్లు సాగదండి అది. అది సాగినంతకాలం మీకు అనిపిస్తుంది అలాగా, ఆ టైం బాగున్నప్పుడు. అందుకునే సమయం కాలసర్పం అంటారు. దాని కాటు వేసిందంటే కాలకోట విషయాన్ని మించినట్టు ఉంటుంది ఆ కాటు దెబ్బ. ఓకే, కాబట్టి వాళ్ళ టైం అయిపోయింది. ఇంకా సరే, ఇంతకుముందు మీరు అన్నారు చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోతుందని. చట్ట ప్రకారం అంటే ఏంటి, ఎంత సమయం? మీకు విషయం చెప్పనండి, మిమ్మల్ని మీకు ఇంకొకరికి గొడవ వచ్చిందనుకోండి, వాడు కోపంలో మిమ్మల్ని 2 కొట్టాడు అనుకో, వాడు కోపం తీరిపోద్ది, మీరు కూడా 2 దులిపేసుకుని దొబ్బేస్తారు. కానీ వాడు మీ మీద ఒక కేసు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి దాని కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టు పెట్టి రిమాండ్ వేసి తర్వాత అది మీరు నిరూపించుకోవడానికి, మేము నిర్దోషిగా నిరూపించుకోవడానికి మీరు కోర్టు తిరుగుతుంటే మీ జీవితం సంకనాకపోద్ది.
మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, కరెక్ట్గా అమలు చేసి కూడా బుద్ధి బుర్ర పెట్టి వాడతాయి. మీకు జగన్మోహన్ రెడ్డి అనే టీంని చట్ట ప్రకారమే శిక్షించాలి, వాడు తప్పించుకోలేడు. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నాలుగు రాళ్ళు గరేస్తే ఏమైంది, కోపం పోద్ది. అలా కాదు, అతను పట్టుకెళ్ళి ఫర్నిచర్ వెనక్కి తెప్పించాలా, డబ్బు కట్టించాలి. లేకపోతే ఇప్పుడు అంతగా ఎందుకు, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి కదా ఆ సర్వే రాళ్ళు, అవి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అవి తిరగేసి పాద్దామా, లేకపోతే ఏం చేయాలి, 700 కోట్లు బుద్ధి ఉందాడికి. అప్పుడు అవన్నీ ఏం చేయాలంటే అలాంటి ఏమి చేయకూడదు. ఒక 50-100 లారీలు తెప్పించి అవన్నీ లోడింగ్ చేయించి తాడేపల్లి వాళ్ళ ఇంటికి పంపించేసి డబ్బు కట్టారా బాబు అని చెప్పాలి. అర్థమైందా? మళ్ళా అతని దగ్గర అక్రమంగా మైనింగ్ చేసి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి మళ్ళీ దాని మీద ట్యాక్స్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఇలాంటి తప్పుడు పని చేసినందుకు. అప్పుడు దాంతో ఎవరికన్నా ఇల్లు కట్టుకుని కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు తిరగేసి పాతారనుకోండి, ఎప్పుడోకప్పుడు ఎవడో కూడా వచ్చి మళ్ళీ దాన్ని తీస్తాడు. ఇప్పుడు ఏదో సినిమాలో మంత్రించిన నెమ్మకే దెయ్యాన్ని పడేస్తే ఎవడో దాన్ని తొక్కని మళ్ళీ దెయ్యం వచ్చేస్తా బయటికి. అలాగే తిరగేసి పాతిందని మళ్ళీ తీసేలా పాత మళ్ళీ ముఖం కనపడుతుంది కదా. మరి చేసిన తప్పుకు ఏదో ఒకటి జరగాలి కదా, తిరిగేసి పాతే ఏమొస్తుంది? డబ్బు రికవర్ చేయాలా, ఇవన్నీ వాళ్ళు ఇంటికి పంపించేయాలా, మళ్ళా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ సెంటు భూముల వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటున్నారు కదా, గోళ్ళ కింద కట్టించాలి, ఆ ముఖం కనపడకుండా లోపల పక్కన పెట్టేసి. సరే, ఇప్పుడు అఫీషియల్గా కేసులు ఎప్పుడు నమోదు చేసే అవకాశం ఉందంటారు? మీరు ఇంతకుముందు చట్ట ప్రకారం ఉన్నారు, చాలా కుంభకోణాలు కనిపిస్తున్నాయి. అఫీషియల్గా ఒక కేసు నమోదు చేసి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడము, విచారణ చేయడము ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? మీకు బహుశా ఒక 2-3 నెలల లోపల, దసరా కావాలకి ఇస్తారనుకుంటున్నాను నేను. అతను గ్యారంటీగా, ఎందుకంటే సమయం పడుతుందండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఇతను ఒక శిథిలాలయాన్ని అప్పచెప్పాడు, చంద్రబందరైపోయింది. హిరోషిమా నాగాసాకిలో జపాన్ పరిస్థితి, జపాన్లో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అలా ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రాణ నష్టం లేదు కానీ విధ్వంసం అయిపోయిన వ్యవస్థలన్నీ యుద్ధం, ఆర్థిక విధ్వంసం, నైతిక విధ్వంసం, వనరులన్నీ కొల్లగొట్టేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఏం చేయడండి, అంత దారుణం అది. మణిజన మిత్రుడు అతన్ని సమర్థించిన వాళ్ళు అంటుకుని నాకు ఒళ్ళు మంట. జగన్ ఏమనకూడదు, జగన్ చాలా మంచివాడు, మళ్ళీ రావాలని చెప్పిన వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి దొడ్లో పెట్టి కొట్టేయాలి, కొరడాలు ఇచ్చి కొట్టేయాలి. అది పిచ్చోడు అలాగే ఉంటాడో, నువ్వు పిచ్చోడిని సమర్థించడం ఏంటి బుద్ధి లేకుండా? పోలవరాన్ని, అమరావతిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడిని సమర్థించాడంటే మణిజన్మ ఎత్తినట్టేనా? వాడికి హక్కు ఉందా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి, ఆంధ్రప్రదేశ్ ఉండటానికి? తప్పు కదా. ఇలాంటి అరాచకవాది, నువ్వు డబ్బులు దొంగిలిస్తే దొంగిలించే పోలే. ఇప్పుడు గడ్డి తిన్న గాడిదే పోద్ది కానీ గడ్డి మళ్ళీ మొలుతుంది. కానీ నువ్వు ఆ వ్యవస్థల్లో అన్నట్లు పాడు చేస్తావు కదా నువ్వు. పోలవరం కట్టేసి, అమరావతి నిర్మించేసి, అవన్నీ అట్ల పని అట్లా చేసుకుని వచ్చి నువ్వు ఎంత దొబ్బేసినా ఎవడేవాడు, నీ బాబు దొబ్బేస్తే ఎవరిని ఏమన్నాడా? ఆరోగ్యశ్రీ గట్ట పెట్టి పోలే తింటే తిన్నాళ్ళే అనుకున్నారు, ఎవరు తింటలేదు అనుకున్నారు. అవునే కదా, అతను పాడు చేయలేదు కదా. అవునే కదా. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు హైటెక్ సిటీలో ఈ సైబర్ టవర్స్ ఉండకూడదని కూలగొట్టేయడానికో, అది తప్పు. అక్కడ ఏం దొరుకుద్దా దొబ్బేద్దాం చూసాడు అతను. బాధపడలేదు జనం, తింటే తినాలే అనుకున్నారు. నువ్వు అలా కాదు కదా, నువ్వు దొబ్బేయటమే కాకుండా దాన్ని పాడు చేస్తావు. అంటే ఇది దొండపాళెం బ్యాచ్ చేస్తారు ఈ పని, అందుకనే దొండపాళెం బ్యాచ్ అన్నాను అతను. ఓకే, వాళ్ళు ఏం చేస్తారో, ఒక ఇంటి దొంగతనంగా వెళ్తారు, 2-3 బ్యాచ్లు, స్టోవర్పురం గ్యాంగ్, దొండపాళెం బ్యాచ్, పార్దీ మూట, ఇలాగ ఉన్నాయి కదా ముఠాలో. ఇందులో ఒక రకం ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి దొంగలించేసి పోతారు డబ్బులు. స్టోవర్పురం వాళ్ళకి సంపరాళ్ళు బెదిరిస్తారు, సామాన్లు తీసేసుకుంటారు, ఏమన్నాయేమో చూసుకుంటారు, ఇంట్లో తినేసి పోతారు. దొండపాళెం బ్యాచ్ ఏం చేస్తారంటే, పార్దీ మూట ఏం చేస్తారంటే సామాన్లు ఏమున్నాయి బంగారం గంగారం కొట్టేసిపోతారు, వీలైతే దొరకపోతే చంపేసిపోతారు. దొండపాళెం మూట ఏం చేద్దంటే ఇంట్లోకి వస్తారు, హింసిస్తారు, కొట్టి చంపేస్తారు, ఇంట్లో తింటారు, నగదు బంగారం ఎత్తుకుపోతారు, ఇంట్లో మల విసర్జన చేసిపోతారు. అంటే అత్యంత నీచం. అందుకే ఈ దొండపాళెం బ్యాచ్ అంటాను నేను. అలాంటి వాళ్ళు స్టోర్పురం గ్యాంగ్ అంటే మన వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, దొంగోళ్ళు అయినా కానీ వాళ్ళకి ఏం కాలో కొట్టిపోతారు అంతే, ఉన్నగడు తినేసిపోతారు ఏందో ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక 7-10 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇప్పుడు స్టోర్పురం సెటిల్మెంట్ వాళ్ళందరూ చదువుకున్నారు, బాగా మానేశ్వరి ఇవన్నీ దొంగతనాలు. అందులో ఇంకా ఆ టైప్ అలవాటు పడిన బ్యాచ్ ఉంటే దొంగతనానికి వచ్చారు రాయమండ్రిలో మా ఫ్రెండ్ వాళ్ళకి.
డిసెంబర్ 31 డిసెంబర్ 30 ఎప్పుడో ఓ రోజు కరెక్ట్గా 10 ఏళ్ళు అవుతుంది. అతను ఎటు చప్పుడు అవుతుందని రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో ఏదో చప్పుడు అవుతుంది, 1 గంటన్నర 2 ఆ ప్రాంతంలో వచ్చాడు, లేచి వచ్చాడు. వాళ్ళ ఇంట్లోనూ చువ్వలు ఎలా ఉంటాయి కటకటాలు, పాత ఇంట్లోనూ ఇప్పుడు మనకి మెష్ వేస్తున్నారా, మెష్ కింద కాకుండా చువ్వలు నిలువుగా ఉంటాయి, దాన్ని ఇలా తీసుకుని వచ్చేసాడు ఒక లోపల. మా వాడు వెళ్ళేటప్పటికి వాడు లోపల ఉన్నాడు, ఎదురుగున్నారు, గుండె జారిపోద్ది కదా మరి ఏమో దొంగడు ఉంటాడు. ఆడి చేతిలో రాడ్లు ఆడుతుంటే మా వాడిని కొట్టేయిపోతుంటే కొట్టకు నువ్వు ఏం కావాలి ఇచ్చేస్తాను అన్నాడు మా ఫ్రెండ్. మెల్లగా అందరు తలుపు తీసాడు, వాళ్ళు 3-4 వచ్చేసారు. ఏమన్నా చెప్పండి అంటే ఇచ్చేసాడు, బంగారం వస్తువులు బీరువా తాళాలు ఇచ్చేసాడు, అన్నీ తీసేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంటే తినేసారు. కళ్ళజోడు రేబాన్ కళ్ళజోడు వాచి కూడా తీసేసుకుంటుంటాడు, అవి వదిలేయండి అన్నాడు మావాడు. అంటే ఎండి బంగారం పోయినా కానీ పెడకల గుడి కోసం చెప్పినట్టు మావాడు కూడా అవి వదిలేండి అంటే సరే అని చెప్పి ఇచ్చిపోయారు. అంటే దొంగల్లో కూడా కొంచెం మంచి దొంగలు అండి, మనం చెప్పేది కొంచెం వినే అవకాశం ఉంది. తర్వాత దొరికేసినాయి, మా వాడు ఐడెంటిఫై చేసి పోలీసులు పట్టుకుని రికవరీ చేశారు. అంత రాపోయినా 70% 80% వచ్చింది. అయితే వీళ్ళు అలా కాదు దండుపాలెం బ్యాచ్ అంటే అసలు మీ మెగల్ని ఎవరు మనుషులు చంపేసిపోతారు, చంపేసి దాంట్లో తినేసి అక్కడ మల విసర్జన చేసిపోతారు, అంత నీచంగా చేస్తారు, అంత నీచులు అలాంటి మనుషులు వీళ్ళు. ఓకే సార్, చూద్దాం సార్. ఇక ఒక 3 నెలల్లో అంటే కూడా పరిపాలన ఎలా ఉందని అన్నారు కదా మీరు. ఇలాంటి దొంగల బారిన పడిన ఆ కొంప ఎలా కోలుకోదో ఈ ఈ ఈ అడవి పందుల్లాగా ఇప్పుడు చెరుకు తోటలో పడిన అడవి పందుల్లాగా పడ్డారు వీళ్ళంతా. మరి దీన్ని సరిదిద్ది చక్కబెట్టి పరిపాలన చేయడం ఓ పక్కన ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి, లాండాడు అన్నాడికి మించి కుర్రోళ్ళు మీలాంటి కుర్రోళ్ళు అందరూ ఈ గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి అమ్మాయిలు వేసేసుకుంటున్నారు, లేకపోతే గొడవలు చేసేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒళ్ళు పై తెలియకుండా పోతుంది. మొత్తం సెటరేట్ చేయాలంటే టైం పడుతుంది, డెఫినెట్ టైం పడుతుంది. ఆ తర్వాత ఏదైనా కేసులు ఉంటే అదనే చేస్తారు. వాళ్ళ వరకు సంక్షేమం వరకు వెల్ డన్. అలాగే పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రం నుంచి మాట్లాడింది కూడా వెల్ డన్. లా అండ్ ఆర్డర్ అనేటువంటి ఇప్పుడు అదుపులోకి వస్తుంది. తిరుపతి ఇలాంటి చోట్ల ఆ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నార్మల్ పరిస్థితికి ఇదివరకటి పరిస్థితి మంచి పరిస్థితులు వాతావరణం మారుతుంది. ఈ గ్యాంగ్ అందరినీ మెల్లమెల్లగా వదిలించాలి. ఓకే, 1 year అయితే పడుతుంది. 1 year తర్వాత ఈ వైసీపీ బ్యాచ్ నోరు ఎత్తడానికి అవకాశం ఉండదు, వీళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు, ఆ పార్టీ కూడా సమాధి అయిపోద్ది. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిస్మల్ గారు. మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.